నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఇది మనందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ డెమోక్రసీ? ఈ క్వశ్చన్ అడగంగానే అందరూ వెంటనే చెప్పేది ఏంటిది? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఓకే, బట్ దేని యొక్క ఆఫ్ ద పీపుల్, దేని యొక్క బై ద పీపుల్, దేని యొక్క ఫర్ ద పీపుల్? సింపుల్గా చెప్పాలి అంటే ప్రజల యొక్క ప్రభుత్వం. ప్రజల యొక్క ప్రభుత్వం ఎందుకోసం ఉంది? ప్రజల కోసమే ఉంది. సో వాళ్ళని పరిపాలించుకోవడం కోసం వాళ్ళే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రభుత్వం వాళ్ళ ద్వారానే ఏర్పాటైంది కాబట్టి దాన్ని ప్రజాస్వామ్యం అన్నారు. మనం రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని పాటిస్తాం అనమాట. అంటే మొత్తం భారతదేశ జనాభా మొత్తం ఒకళ్ళనొకళ్ళు పరిపాలించుకోము, రాదర్ మనం కొంతమందిని ఎన్నుకుంటాము. వాళ్ళు మన ప్రతినిధులుగా ఉంటారు. దే ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు మన తరపున పరిపాలిస్తారు. మరి వాళ్ళందరూ మన తరపున పరిపాలించాలి, మన యొక్క సమస్యలు అందరి తరపున కలిపి సాల్వ్ చేయాలి, దానికి సంబంధించి చట్టాల యొక్క రూపకల్పన చేయాలి, వాటన్నిటి గురించి చర్చలు జరపాలి అంటే ఏదో ఒక ప్రాంతమో ప్రదేశం ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాల వరకు అది పార్లమెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా పార్లమెంటే. కానీ మన భారతదేశ ప్రజాస్వామ్య ఈ ప్రయాణంలో ఒక నవశకం మొదలు కానుందనమాట. అదేంటంటే మే 28 కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతోంది, లేదు ఆరంభించబడుతోంది. ఇంతకీ ఎవరు ఆరంభిస్తున్నారు? మన భారతదేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కొత్త పార్లమెంట్ భవనం యొక్క స్పెషాలిటీస్ ఏంటి? బికాస్ పాత పార్లమెంట్ భవనంలో డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేస్తూ కొత్త పార్లమెంట్ భవన్ని డిజైన్ చేశారు, లేదా కన్స్ట్రక్ట్ చేశారు. వై దేర్ ఈజ్ ఎ నీడ్? చాలామంది అడిగే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువగా కామన్ పీపుల్ డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ పార్లమెంట్ భవనం ఉన్నప్పుడు మళ్ళీ కొత్త పార్లమెంట్ భవనం కట్టాలా? ఎందుకనంటే ఈవెన్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతకుముందు ఉన్న సచివాలయం తీసేసి మళ్ళీ కొత్తగా సచివాలయం కట్టారు కదా. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఉన్న బిల్డింగ్లను వదిలేసి, లేదు ఉన్న బిల్డింగ్లను కూల్చేసి మళ్ళీ కొత్తగా ఎందుకు కడుతున్నారని. వెల్, నిజంగా అవసరం లేకపోతే వాళ్ళు కట్టాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ అది 1 కోటి 2 కోట్లు కూడా కాదు, ఏకంగా 1200 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్ అది, ఆ పార్లమెంట్. సో అందుకని వాళ్ళు ఏదో ఖచ్చితంగా ఆలోచించి ఉంటారు కదా. ఆ రీజన్ ఏంటో మనలో అందరికీ తెలిసి తీరాలి, బికాజ్ ఇది మన భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ కాబట్టి. బిఫోర్ గెటింగ్ ఇన్ ద డీటెయిల్స్, ఒక్కసారి మార్వలస్ ఆర్కిటెక్చర్ని జాగ్రత్తగా గమనించండి. వెల్, ఈ వెనకాల కొంచెం గుండ్రంగా కనిపిస్తుంది కదా, అది ప్రస్తుతం ఉపయోగించుకోబడుతున్న పార్లమెంట్ అనమాట, లేదు పాత పార్లమెంట్ అని చెప్పొచ్చు. whereas this triangular one is the new parliament భవన్. ఇది రేపు ఆదివారం 28వ తారీఖు ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించబడుతుంది అనమాట. సో ఈ అత్యాధునిక ఆత్మనిర్భర పతాకం ఏదైతే ఉందో అది నిజంగానే ఆత్మనిర్భర పతాకం అని చెప్పాలి. దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే, మన ఇండియా మెల్లిమెల్లిగా కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కొలోనియల్ మైండ్ సెట్ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయో, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏవైతే చట్టాలు ఉన్నాయో, వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఇలా వాళ్ళకి సంబంధించినట్టు మనం ఇప్పటికి కూడా బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి అని అదే కోణంలో మెల్లిమెల్లిగా అన్ని పేర్లు కూడా మారుస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ రాజ్పథ్ని ఇప్పుడు కర్తవ్య పద్ అన్నారు. తెలుసు కదా కర్తవ్య పద్ అంటే? మనం రాజులం కాదు, మనం ప్రజల తరపున ఉన్న పరిపాలకులు. సో మనకి ఒక బాధ్యత ఉంది, మన యొక్క కర్తవ్యం అది. సో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు రాజుల్లాగా ఫీల్ అయిపోయారో అది కాదు అని చెప్పి రాజ్పథ్ని కర్తవ్య పద్గా మార్చారు. అలానే పరిస్థితులకి తగ్గట్టుగా మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా అట్ ద సేమ్ టైం మనం కూడా ప్రూవ్ చేసుకోగలము, వీఆర్ నో వే లెసర్ దాన్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్ అని ప్రూవ్ చేసుకుంటూ ఆత్మనిర్భర్, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అని చెప్పి ఆ సెల్ఫ్ రిలయన్సీలో భాగంగానే భారతదేశం రీసెంట్గా 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సంగతి మనకి తెలుసు. సో ఈ అమృత్ కాల్ ఏదైతే ఉందో గుర్తుంది కదా, 75 ఇయర్స్ పూర్తి చేసుకున్న దగ్గర నుంచి రానున్న కాలం అంతా కూడా భారతదేశానికి సంబంధించి అమృత కాలం అని చెప్పి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా అదే భావిస్తున్నారు, నాట్ ఓన్లీ జస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్. సో అందుకని ఈ అమృత్ కాల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా షుడ్ బి ద సూపర్ పవర్, ఇండియా షుడ్ బి ద సెల్ఫ్ రిలయంట్ సూపర్ పవర్గా ఉండాలని ఈ అడుగులన్నీ వేస్తున్నారనమాట. అమృతోత్సవ వేళ ఆత్మనిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంట్ భవనం ఆరంభానికి సిద్ధమైంది. ఎప్పుడు? రేపు 28వ తారీఖు. సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులతో, దూరదృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఆదివారం మే 28న ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతుంది. మీరు అనొచ్చు, ఆవిష్కృతం కాబోతుంది అంటున్నారు, ఇక్కడ ఆల్రెడీ పూజలు చేసేస్తారంటే మోదీ గారు అని. ఇది ఆ కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించి శంకుస్థాపన చేసినప్పుడు, ఓపెనింగ్ చేసినప్పుడు కాదు. అలానే మీరు దాని లోపల ఆర్కిటెక్చర్ని గమనించవచ్చు. ఇట్స్ మార్వెలస్, నిజంగా చాలా బాగుందని చెప్పాలి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన కళాకృతులతో, అంటే ఏవైతే హిస్టారిక్
ఆర్ట్ పీసెస్ ఉన్నాయో వాటితో పాటు మోడర్న్ టెక్నాలజీస్, మోడర్న్ డిజైన్స్ అన్నిటిని చూసుకుంటూ, అలానే ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఫర్ ద నెక్స్ట్ 150 years దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, అలానే భారతీయ నిర్మాణ కౌశలంతో, అంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అనమాట. అంటే ఇండియా తయారు చేసిన టెక్నాలజీ, ఇండియాకి తగ్గట్టుగా తయారు చేసిన టెక్నాలజీ, లేదు మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ అని చెప్పొచ్చు. ప్రస్తుత వృత్తాకార పాత భవనం పక్కనే స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు 1200 కోట్లకు పైగా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకుంది ఈ కొత్త భవంతి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఇది ప్రస్తుతం ఉన్న పార్లమెంట్, దాని పక్కనే కట్టారు. దీన్ని కట్టడానికి 1200 కోట్లు ఖర్చుంది. యాక్చువల్గా వాళ్ళు ముందు సమ్వేర్ అరౌండ్ 800 నుంచి 860 కోట్లలో ఫినిష్ అయిపోవాలి అని అనుకున్నారు. బట్ దాని కాస్ట్ ఎక్కువైపోయింది. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు అనుకునే టైం కన్నా చాలా ముందే ఫినిష్ చేశారు. రాజ్పథ్ ఆధునీకరణ, ప్రధానమంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి కొత్త కార్యాలయం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుని అలాంగ్ విత్ ద న్యూ పార్లమెంట్, కొత్త పార్లమెంట్ భవనంతో పాటు ఇవన్నీ కలుపుకుని సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనమాట. ఇంతకీ కొత్త పార్లమెంట్ యొక్క విశేషాలు ఏంటి, వాట్ ఆర్ ద హైలైట్స్ అని గమనిస్తే, కట్టింది ఎవరు, లేదు కట్టించింది ఎవరు, హూ వాజ్ ద కాంట్రాక్టర్, లేదా హూ ఆర్ ద కాంట్రాక్టర్స్ అంటే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. నిర్మాణం పూర్తి చేయడానికి పట్టిన పని గంటలు, మ్యాన్ అవర్స్ 20,97,931. సుమారు 60,000 మంది కార్మికులు పనిచేశారు. అని ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, రేపు 28వ తారీఖు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ 60,000 మంది కార్మికుల్ని సన్మానిస్తారు, లేదు వాళ్ళని గౌరవంగా శాలువాతో కప్తారు అనమాట. ఇక్కడ మీరు అనొచ్చు 60,000 మందిని చేస్తారంటే, నిజంగా 60,000 మందిని చేయకపోవచ్చు, బట్ డెఫినెట్లీ అట్లీస్ట్ సమ్ పీపుల్ డెఫినెట్లీ హీ విల్ డూ దట్. 9,482 క్యూబిక్ మీటర్ల ఫ్లై యాష్ను వినియోగించారు. 63,506 మెట్రిక్ టన్నుల సిమెంటు, 25,730 టన్నుల ఉక్కును ఉపయోగించారు. వెల్ ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ జస్ట్ నంబర్స్, బట్ అగైన్ ఆ బిల్డింగ్ యొక్క మ్యాగ్నానిమిటీని, ఆ బిల్డింగ్ యొక్క ప్రెజెన్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇవి చాలా తక్కువనే చెప్పాలి. 150 సంవత్సరాలకు పైగా డోకా లేకుండా ఉండేలా కట్టిన ఈ నిర్మాణం జోన్ 5 భూకంపాలను కూడా తట్టుకోగలుగుతుంది. జోన్ 5 భూకంపాలు అంటే చాలా సివియర్గా వచ్చే ఎర్త్క్వేక్స్ అనమాట. ఎట్ ఎనీ గివెన్ కాస్ట్ కనీసం రిక్టర్ స్కేల్ మీద 8 కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉండే భూకంపాలని చెప్పొచ్చు. వాటిని కూడా ఇది హ్యాపీగా తట్టుకోగలదు. అలా నెక్స్ట్ 150 సంవత్సరాలు అసలు ఆలోచించకుండా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ పార్లమెంట్ భవన్లో అంతా కూడా ప్రొసీడింగ్స్. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇంతకీ ఈ పర్సన్ ఎవరు అని. ఈ పర్సన్ పేరు బిమల్ పటేల్. ఈ కొత్త పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో దాని యొక్క ఆర్కిటెక్ట్ అని చెప్పొచ్చు ఆయన. ఇంతకీ ఆర్కిటెక్చర్ కంపెనీ ఎవరు అని అంటే, హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది గుజరాత్కి సంబంధించిన సంస్థ. అలానే మెయిన్ కాంట్రాక్టర్, ఈ ప్రాజెక్ట్ మొత్తానికి సంబంధించి కాంట్రాక్ట్ తీసుకుందేమో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్లీ ఈ వీడియో అంతా కూడా చేయడానికి ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇదే అనమాట. అఫ్ కోర్స్ కొత్త భవనం కాబట్టి డెఫినెట్గా దాని గురించి చేసి తీరాలి, చెప్పి తీరాలి జనాలకి. బట్ అసలు ఎందుకు కొత్తది కావాలి మనకి అని. ప్రస్తుత పార్లమెంట్ భవనానికి 1921లో శంకుస్థాపన చేశారు. అది ఆంగ్లేయుల ఆలోచనకు, అప్పటి అవసరాలకు అనుగుణంగా 6 ఏళ్లలో సిద్ధమైందనమాట 1927లో. ఈ పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో, ఏదైతే ఎడ్వర్డ్ లూటియన్స్ అలానే హెర్బర్ట్ బేకర్ చీఫ్ ఆర్కిటెక్ట్స్ కట్టించారో, ఇది కొలోనియల్ మైండ్ సెట్. అంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఆలోచించినట్టు. ఇన్ఫ్యాక్ట్ అది కొలోజియంలా ఉంటుంది. ఇటలీ యొక్క రోమ్లో కొలోజియం ఉంటుంది, ఆల్మోస్ట్ దాన్ని చూసినట్టే ఉంటుంది ఇది కూడా చూస్తే. సో ఇన్ ఎనీ విచ్ చూసినా సరే అది వాళ్ళ యొక్క అవసరాలను పూర్తి చేయడానికి కట్టించారు. మనం ఆఫ్ కోర్స్ తర్వాత దాన్ని యూస్ చేస్తూ వచ్చాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అగైన్ అలా కాకుండా ఇప్పుడు అవసరాలు కూడా మారాయి. అట్ ద సేమ్ టైం డిజైన్ పరంగా కూడా మనం ఇంకా వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కొత్త డిజైన్ తీసుకొచ్చారు. బ్రిటిష్ హయాంలో కౌన్సిల్ హౌస్గా పిలిచిన ఇందులోనే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొలువుదీరేది. సో దిస్ వాజ్ కాల్డ్ యాజ్ కౌన్సిల్ హౌస్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడైతే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి మనకి పార్లమెంట్ ఉండాలి అని నిర్ణయాలు జరిగాయో, అప్పుడు దీన్నే వాళ్ళు పార్లమెంట్గా కంటిన్యూ చేస్తారనమాట. ఈ పార్లమెంట్ మనం హిందీలో ఏమని పిలుస్తాము, సంసద్ లేదా సాంసద్ అని పిలుస్తాము. 1956లో ప్రస్తుత భవనానికి 2 అంతస్తులు అదనంగా కలిపారు. అంటే సో 1927లో ఉన్నప్పుడు దానికి 1956లో వాళ్ళ రిక్వైర్మెంట్ పెరిగిన దానికి వాళ్ళు 2 floors అడిషనల్గా అటాచ్ చేశారు. కాలానుగుణంగా అప్పటికి ఇప్పటికీ అవసరాలు పెరిగాయి, స్థలపరంగాను ఇరుకుగా మారింది, అందుకే సమావేశాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం వచ్చింది. అందుకే కొత్త పార్లమెంట్ భవనం వాజ్ సార్ట్ ఆఫ్ లైక్ మ్యాండేటరీ. ఉభయ సభల సంయుక్త సమావేశానికి సెంట్రల్ హాల్ ఉన్న అందులో కేవలం 436 మందే కూర్చోవచ్చు. లోక్సభ రాజ్యసభకి సంబంధించి జాయింట్ సిట్టింగ్ ఉంటుందన్న సంగతి మనలో చాలామందికి తెలుసు కదా. సో ఆ జాయింట్ సిట్టింగ్ కూర్చోవడానికి 2 సభలు కలిపి కూర్చోవడానికి సెంట్రల్ హాల్ అని ఉండేదన్నమాట పాత పార్లమెంట్ భవన్లో. ఆ సెంట్రల్ హాల్లో కూడా కూర్చోవడానికి ఎన్ని సీట్స్ ఉండేవి అంటే 436. లోక్సభలోనే 552 కెపాసిటీ కానీ 545 పీపుల్ ఉండేవాళ్ళు. మరి ఆ 545 కూడా సరిగ్గా కూర్చోలేరు కదా సెంట్రల్ హాల్లో. అంటే ఇన్ ఎనీ గివెన్ వే పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అ సీట్ టు సిట్.
సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడల్లా దాదాపు 200 కుర్చీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చేది. దట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకంటే ఎప్పుడు జాయింట్ సెట్టింగ్ వస్తుందో తెలియదు. జాయింట్ సెట్టింగ్ పెట్టాలి అనుకున్నప్పుడల్లా వాళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ 200 కుర్చీలను అరేంజ్ చేస్తూ కూర్చోవాలి. సో రిసోర్సెస్ని తేవాలి, పీపుల్ని తేవాలి, స్టాఫ్ని తేవాలి, అట్ ద సేమ్ టైం స్పేస్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంతేకాకుండా 100 ఏళ్లకు చేరుకుంటున్న ఈ భవంతిలో కొత్తగా ఎలక్ట్రిక్ కేబుల్లు, సీసీటీవీలు, శీతలీకరణ అంటే ఎయిర్ కండిషనింగ్, ఆడియో వీడియో తదితరాల కోసం ఎప్పటికప్పుడు అదనంగా ఏర్పాట్లు చేయడంతో భవనం పటిష్టత దెబ్బతింది ఆల్రెడీ. బికాస్ 97 ఇయర్స్ నుంచి ఈ బిల్డింగ్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చినా సరే ప్రతిసారి గోడకి మేకులు కొట్టడం, లేదు గోడకి ఏదైనా అటాచ్ చేయడం అలా చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా సంవత్సరాలు గడిచే కొద్దీ భవంతి యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది. అండ్ మీన్ వైల్ మీరు ఎప్పటికప్పుడు ఇలా కొత్త అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే అది వీక్ అవుతుంది ఫర్ షూర్. సో అందుకని ఇందాక తెలుసుకున్నాం కదా, రానున్న 150 సంవత్సరాలు 150 ఇయర్స్, అసలు 150 ఇయర్స్ తర్వాత భూమి ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు, కానీ పార్లమెంట్ అయితే ఖచ్చితంగా ఉండేలాగా కానీ దాన్ని డిజైన్ చేశారు. అలానే ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే కొత్త పార్లమెంట్ భవనం కట్టడానికి రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కమిషన్ వచ్చే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కమిషన్ బోర్డర్ కమిషన్ కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఒకవేళ నిజంగా డీలిమిటేషన్ కమిషన్ వస్తే అప్పుడు సీట్లు పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభలో 552 ఇస్ ద లిమిట్. ఆ 552 ఇంకా పెరుగుతుంది. అలానే స్టేట్స్కి సంబంధించి కూడా అసెంబ్లీ ఇవన్నీ సీట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీటింగ్ కెపాసిటీని పెంచి తీరాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న పాత పాలనలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, సెంట్రల్ హాల్లో వాళ్ళు కూర్చోడానికి 200 కుర్చీలను తేవాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు కొత్త భవనంలో ఉన్న లోక్సభలోనే రాజ్యసభ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నా హ్యాపీగా కూర్చోవచ్చు, అసలు ప్రాబ్లమే లేదనమాట. అందుకు ప్రస్తుత పార్లమెంట్ భవనం సరిపోదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. మరి కొత్త పార్లమెంట్ భవనంలో సంయుక్త సమావేశాలు అంటే జాయింట్ సిట్టింగ్స్కి సంబంధించి ఏదైనా స్పెషల్గా హాల్ కట్టారా, సెంట్రల్ హాల్ లాంటిది ఏమైనా ఉందా అంటే లేదు. కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభ ఎక్కడైతే కూర్చుంటుందో అదే హాల్లో రాజ్యసభ కూడా వచ్చి హ్యాపీగా కూర్చోవచ్చు. పాతదానిలో మాదిరిగా సెంట్రల్ హాల్ లాంటిది ఏమి ఇక్కడ కట్టలేదు. ఉభయ సభల సంయుక్త సమావేశాలకు లోక్సభనే వాడుకుంటారు. 888 సీట్లు ఉన్న లోక్సభ హాలులో మొత్తం 1272 సీట్లకు వెసులుబాటు ఉంది. అంటే వాళ్ళు టోటల్గా 1272 సీటింగ్ కెపాసిటీ మెయింటైన్ చేసి 888 దాంట్లో లోక్సభ క్యాటర్ చేశారు, అలాట్ చేశారు. సో ఆ విధంగా ఒకవేళ ఫ్యూచర్లో అయినా సరే జాయింట్ సిట్టింగ్ కూర్చోవాలన్నా హ్యాపీగా కూర్చోవచ్చు. నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ, బికాస్ వాళ్ళు కొంచెం ఫ్యూచరిస్టిక్గానే ఆలోచించారు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, దిస్ ఈజ్ ద లోక్సభ హౌస్ ఇన్ ద ప్రజెంట్ పార్లమెంట్. పాత పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో దాంట్లో లోక్సభ ఇది కొత్త పార్లమెంట్ భవన్లో లోక్సభ. యూ కెన్ సీ ద డిఫరెన్స్. అలానే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే సభ్యుడి సీటు వద్దే మల్టీమీడియా, అంటే అన్ని కూడా ఫీచర్స్ అక్కడే ఉన్నాయి. సభ్యులు ఓటింగ్కు వీలుగా సీట్లలో బయోమెట్రిక్ అవ్వచ్చు, డిజిటల్ అనువాద పరికరాలు అంటే ట్రాన్స్లేషన్కి సంబంధించి అవ్వచ్చు, మార్చుకోగల మైక్రోఫోన్ తదితరాలు అన్నీ కూడా అక్కడే అమర్చారు. సో దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎనీ లాజిస్టిక్ డిలే. ప్రతి సభ్యుడి సీటు వద్ద మల్టీమీడియా డిస్ప్లే సదుపాయం ఉంటుంది. అలానే సామాన్యులు గ్యాలరీలో ఎక్కడ కూర్చొని చూసినా స్పష్టంగా కనిపించేలా సీట్లను ఏర్పాటు చేశారు. మీడియాకు ప్రత్యేకంగా ఆధునిక ఏర్పాటు చేశారు. అలానే మొత్తంగా 530 సీట్లను మీడియాకు కేటాయించారు. అఫ్కోర్స్ ఇందాక మనం ఏదైతే 1200 తెలుసుకున్న ఆ 1200 కాదు ఇది. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద మీడియా పీపుల్. అయితే ఈ పార్లమెంట్ కొత్త భవనం ఏదైతుందో ఇట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ షేప్. ఈ ట్రయాంగిల్ షేప్కి 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎంట్రన్స్కి వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టారు అనమాట. ఆ పేర్లు ఏంటంటే జ్ఞాన, శక్తి, కర్మ. ఆ డోర్స్కి పేర్లు పెట్టారు. త్రిభుజాకారంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేయడం జరిగింది. ఈ 3 ద్వారాల పక్కన 1000 సంవత్సరాల భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు. సో ఎవ్రీ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాంస్య విగ్రహాలు కానీ కాంస్య చిత్రాలు కానీ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి, యాజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపున నలంద చిత్రాలను నెలకొల్పుతున్నారు. ఈ గార్గి, యాజ్ఞవల్క్య గురించి మనం కొంచెం తెలుసుకుని తీరాలి. గార్గి, షీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఫిలాసఫర్ అండ్ వేదిక్ స్కాలర్ అని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పిక్చర్ అనమాట. శక్తి ద్వారానికి ఒకవైపున చాణక్య, మరోవైపున మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అలానే 3వ ద్వారం అయిన కర్మ ద్వారానికి ఒకవైపు కోనార్క చక్రం, మరోవైపున సర్దార్ వల్లభాయ్ పటేల్, అలానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాలను నెలకొల్పుతున్నారు. సో ఎవ్రీ ఎంట్రన్స్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఓవర్ హియర్. ఇంకోవైపు పార్లమెంట్ భవనం లోపల ఇండియన్ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన పెయింటింగ్స్ అలానే శిల్పకళలను ఉంచుతారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొత్త పార్లమెంట్ భవనం ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పాత పార్లమెంట్ భవన్లో కూడా ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయని చెప్పారు. సో ఏ విధమైన ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయని మనం వేసి చూడాలి.
అలానే రేపు జరగబోయే ఈ కొత్త పార్లమెంట్ భవనం యొక్క ప్రారంభ కార్యక్రమంలో ఇంకో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కొత్త లోక్సభలో రాజదండం. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్ బ్యాటన్ నుంచి జవహర్లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం, దీన్నే సెంగోల్ అని పిలుస్తారు. దీన్ని లోక్సభలో ప్రతిష్ఠించనున్నారు. ఇక్కడ మీరు ఆ సెంగోల్ని గమనించవచ్చు అనమాట. దీనిని లోక్సభలో ప్రతిష్ఠిస్తారు. అండ్ ఇది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలేసి పవర్ మనకి అప్పచెప్తూ ఉన్నారో అప్పుడు మనకి ఇది చేతిలో పెట్టేశారు అనమాట, మనకి ఇచ్చేశారు, ప్రదానం చేశారు. ఇది 5 అడుగులకు పైగా పొడవు, అంటే 162 సెంటీమీటర్స్ హైట్. అలానే పై భాగంలో నంది చిహ్నంతో బంగారు పూత కలిగిన వెండి దండం. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే అపోజిషన్ పార్టీ దీన్ని చాలా క్రిటిసైజ్ చేస్తుంది, ఇట్స్ జస్ట్ స్టిక్ అని. కానీ రూలింగ్ పార్టీ లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏమో మీరు అన్నెసరీగా ఇక్కడ రచ్చ చేయకండి, బికాస్ ఇది దేశానికి సంబంధించింది, మా పార్టీకి సంబంధించింది కాదు, సో ట్రై టు బీ విత్ అస్, అంతేగాని అపోజిషన్ అని పేరు పెట్టారు కాబట్టి ప్రతిదానికి అపోజ్ చేయాలని అవసరం లేదు అని చెప్తున్నారనమాట. అయితే ఈ సెండోల్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉందన్నమాట. దీన్ని తమిళనాడులోని తిరువడ్డుతురై ఆధీనం నుంచి వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించనున్నట్లు అధికార వర్గాలు మనకు ప్రకటిస్తూ ఉన్నాయి. అంతకు ముందు వరకు ఈ రాజదండం గుజరాత్లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. దీన్ని నెహ్రూ అలహాబాద్ మ్యూజియం కూడా పిలిచేవాళ్ళు. గత ఏడాది నవంబర్ 4న అక్కడ నుంచి శాశ్వత ప్రాతిపదికన ఢిల్లీ జాతీయ మ్యూజియానికి దీనికి తీసుకువచ్చారు. ఎందుకు? కొత్త పార్లమెంట్ భవనంలో దాన్ని పెడదామని చెప్పి, లేదు ప్రతిష్ఠించాలి అని చెప్పి. ఇంతకీ ఈ రాజదండం యొక్క చరిత్ర ఏంటి, లేదు విశేషాలు ఏంటి అని గమనిస్తే, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో అధికార మార్పిడి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరుగుతూ ఉందో ఆ కృతువును పూర్తి చేయడానికి ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని అనుసరించాలంటూ బ్రిటన్ వైస్ రాయ్ మౌంట్ బ్యాటన్ తొలుత నెహ్రూని అడిగారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆబ్వియస్లీ పవర్ ఇస్తే నెహ్రూ గారు తీసుకుంటారు కాబట్టి దాన్ని కల్చరల్గా ఎలా ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో రాజగోపాలాచారి గారికి, అంటే రాజాజీ గారికి కృతువు నిర్వహణ విధాన ఎంపిక బాధ్యతలు అప్పగించారు. అంటే మీరు తీసుకున్న ఆ డ్యూటీని ఏ విధంగా పవర్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తుంటారో అప్పుడు ఎలా ఒక సింబాలిక్గా ఉండాలి కదా ఏదన్నా సరే అని చెప్పి ఆ డ్యూటీ రాజగోపాలాచారి గారికి ఇచ్చారనమాట. సో అధికార మార్పిడి కోసం రాజదండం ఏదైతే ఈ సెంగోల్ ఉందో దాని తయారీకి తమిళనాడులోని తిరువడ్డుతురై ఆధీనాన్ని సంప్రదించారు. అయితే రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు చెన్నైలోని స్వర్ణకారుడి చేతి మీదుగా దానిని సిద్ధం చేయించారు. స్వాతంత్ర్య ప్రకటన సమయంలో సెంగోల్ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది. అలానే ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్తో పాటు పలు పత్రికలు గ్రాఫిక్స్లో దీనిపై కథనాలు ప్రచురించాయి. అండ్ ఇక్కడ మీరు ఆ పిక్చర్ని గమనించవచ్చు. మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చేతిలో పట్టుకున్నారు దాన్ని, ఆ సెంగోల్ని. చూసారు కదా కొత్త పార్లమెంట్ భవనం ఎందుకు ఖచ్చితంగా కట్టి తీరాలి అని. దట్స్ ద రీజన్. బికాస్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ కమిషన్ వాళ్ళకి కాకపోతే రేపు ఎప్పుడో అప్పుడు వస్తుంది. లోక్సభలో రాజ్యసభలో సీట్లు మారతాయి. సో జాయింట్ సెట్టింగ్ అవ్వచ్చు, సెపరేట్ సెట్టింగ్ అవ్వచ్చు, సీటింగ్ కెపాసిటీని పెంచాలి, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవాలి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారు. ఈ వీడియో ఇక్కడతో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.